టీఎంసీ నాయకులు రాము మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రాము గారు చెప్పండి, ఈరోజు మోడీ క్యాబినెట్ ఆమోదించిన ఈ రిజర్వేషన్ని మీరు ఎలా చూస్తారు? అమ్మా, ఇది దేశవ్యాప్తంగా ఇప్పుడున్న రిజర్వేషన్స్ శాతం సరిపోవట్లేదని ప్రజల నుంచి చాలా రాష్ట్రాల్లో తిరుగుబాటు ఆందోళన జరుగుతున్నాయి అమ్మా. అవునండి. దాని మీద ఏమవుతుందని అంటే గుల్జర్స్, జాక్స్ పెద్ద పెద్ద ఉద్యమాలు చేస్తున్నారు. బీజేపీ ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఆయా రాష్ట్రాల పరిపాలన ఉన్నప్పుడు ఆర్డినెన్స్లు ఇచ్చి రిజర్వేషన్స్ కొన్ని ప్రొవైడ్ చేసింది. దానివల్ల ఏమైందంటే బీజేపీ పార్టీ రిజర్వేషన్స్ వ్యతిరేకం అనే ముద్ర బాగా పడిపోయింది ఆ పార్టీ మీద. దానివల్ల బీసీఎస్సీ వర్గాలు, షెడ్యూల్ ట్రైబ్ వర్గాలు, మైనార్టీ వర్గాలు ఆ ప్రభుత్వం మీద కొంత రకమైన వ్యతిరేకత వస్తున్నారు. దాన్ని వాళ్ళు సరి చేసుకోవడానికి రెండోది అగ్ర కులాల్లో పేదవాళ్ళు ఇప్పటికీ రిజర్వేషన్స్ వర్తించని కులాలు చాలా ఉన్నాయి అన్ని రాష్ట్రాల్లో. ఆ అగ్ర కులాల్లో ఉన్న పేదవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నలిగిపోతున్నారు అన్నది మోడీ గారి అభిప్రాయం. చాలా సందర్భాల్లో చెప్పారు ఆయన. కాబట్టి ఈ రిజర్వేషన్ రాజ్యాంగ సవరణ చేసి రిజర్వేషన్ శాతం పెంచితే ఆ పార్టీ మీద ఉన్న కొంచెం వ్యతిరేకత, తీవ్రత తగ్గుతుంది. ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు మనకు పెంచుతుంది బీసీ రిజర్వేషన్స్ పెంచట్లేదమ్మా. అగ్ర కులాల్లో ఉన్న పేదలకి కొత్తగా 10% రిజర్వేషన్స్ కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుంది. కేంద్ర ఓబీసీ రిజర్వేషన్స్ అంటారు. ఇవి రాష్ట్ర రిజర్వేషన్స్ కి సంబంధం లేదు. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రిజర్వేషన్స్ కి ఏ సంబంధం లేదు. ఇది కేంద్ర ప్రభుత్వం స్వయంగా కల్పిస్తారు. ఉద్యోగాలు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో కేంద్ర ఉద్యోగాల్లో ఇస్తున్నారు. నెక్స్ట్ అగ్ర కులాల అన్ని రాష్ట్రాల్లో ఉన్న అగ్ర కులాల్లో ఉన్న పేదలకి చదువుకోవటానికి కొన్ని బెనిఫిట్స్, కొంత అమౌంట్ వాళ్ళకి ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఒక మంచి పరిణామం. ఇది అగ్ర కులాల్లో నిజంగా అన్యాయం గురవుతుంది. అగ్ర కులాల్లో చాలా మంది పేదలు ఉన్నారు, వాళ్ళు అన్యాయం గురవుతున్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంప్లిమెంట్ చేయాలి. ఆల్రెడీ ఇప్పుడు మన ఫీజు రీఎంబర్స్మెంట్ ఇలాంటి రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నవి. దాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు దాన్ని బయటికి తీసుకొచ్చాయి. కాబట్టి ఇదే స్ఫూర్తితో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇప్పుడు మన కాపు రిజర్వేషన్స్ ఇలాంటివన్నీ కూడా కేంద్ర ఆమోదం కోసం పార్లమెంట్ పంపించారు. ఇదే స్ఫూర్తి తీసుకుని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇక్కడ రాష్ట్రాల స్థాయిలో కూడా సవరణ చేసి రాష్ట్రాల రిజర్వేషన్స్ కూడా పెంచమని చెప్పని మా యొక్క విన్నపం. అయితే రాము గారు, విద్యకి సంబంధించి, ఉద్యోగాలకు సంబంధించి మాత్రం ఈ రిజర్వేషన్లో క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. కానీ పొలిటికల్గా అంటే ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, పొలిటికల్గా ఈ రిజర్వేషన్ అంటే దాన్ని ఎందుకు ఈ క్యాబినెట్ ఆమోదించలేకపోతోంది? అలాగే రాజకీయ పరంగా కూడా ఎదగాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. అటు ఉన్నత వర్గాలు కావచ్చు, ఇటు దళిత వర్గాలు కావచ్చు, ఎవరైనా కానీ ఏ రిజర్వేషన్లు ఏ ప్రభుత్వం తీసుకొచ్చినా అవి విద్య, ఉద్యోగాలకు మాత్రమే పరిమితం చేస్తున్నాయి. కానీ రాజకీయంగా వాటిని ఎలాంటి అంటే ఇంప్లిమెంటేషన్స్ జోలికి పోవట్లేదు. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు ఆలోచించాలి. అనేక మంది ఉన్న ప్రజలు ప్రస్తుతం వాళ్ళు ఇబ్బంది పడుతుంది, చదువుకోవటానికి ఉద్యోగాలు ఇచ్చే ఇబ్బంది పడుతున్నారమ్మా. ప్రస్తుతం వాళ్ళ క్లెయిమ్ కూడా రాజకీయానికంటే కూడా మాకు ఇబ్బంది పడుతున్నాము, మమ్మల్ని ఎవరు పట్టించుకోవట్లేదు, ఎస్సీబీసీ వర్గాలు పట్టించుకున్నారు, మమ్మల్ని పట్టించుకోవట్లేదని అగ్ర కులాల నుంచి క్లెయిమ్ ఉంది. ఇప్పుడు కాపుల్ని రిజర్వేషన్స్ అడుగుతున్నాం. వాస్తవానికి రాజకీయ పరంగా రిజర్వేషన్స్ ఈ రోజు కూడా మేము కోరుకోలేదు. కనీసం ముందు తిండికి తిట్టడానికి కూడా ఇలాగ ఇబ్బంది పడుతున్నారండి, ముందు వీరి సంగతి చూడండి అని చెప్పని ప్రజల దృష్టి, ప్రజల డిమాండ్ కూడా ప్రస్తుతం చదువుల మీద, కనీస అవసరాల మీద, ఉద్యోగాల మీద ఉంది. కాబట్టి కేంద్రం ప్రస్తుతం దీని మీద చేసిందమ్మా. నాకు తెలిసి అగ్ర కులాల్లో ఉన్న పేదవాళ్ళకి రాజకీయ రిజర్వేషన్స్ అనేది రాజ్యాంగ పరంగా కుదరదమ్మా. అది సామాజికంగా సామాజికంగా వెనకబడ్డ ఈసీ వర్గాలు, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళ వరకు రాజ్యాంగపరమైన, రాజకీయపరమైన భద్రత కల్పించడం కోసం రాజ్యాంగంలో అవకాశాలు ఉన్నాయి. కానీ అగ్ర కులాల్లో పేదలకు మరి రాజకీయ అవకాశాలు అన్నది మళ్ళీ అది ఓవరాల్ గా బిల్ ఫెయిల్ అవుతుంది. దానికోసం కేవలం వాళ్ళు ఉద్యోగాలు, చదువుల వరకే ప్రొవైడ్ చేశారని చెప్పని నేను అనుకుంటున్నాను. అయితే రాము గారు, ప్రధానంగా చూసుకుంటే ఇవాల్టి రోజుల్లో అంటే ఇప్పటికే 50% ఉన్న రిజర్వేషన్స్ ఒకవైపు సుప్రీంకోర్టు డిక్లేర్ చేసింది 50%కి మించనివ్వకండి అని. అయినా కూడా రాజకీయ పార్టీలు ఎన్నికలకు ముందు తీసుకుంటున్న ఈ నిర్ణయాలు అవి ప్రజలకు ఎంతవరకు మేలు చేస్తాయి అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు ఎలక్షన్స్ ముందు నిర్ణయాలు తీసుకుంటున్నాం అని అంటున్నామే కానీ ఈ డిమాండ్స్ ఎప్పటి నుంచో ఉన్నాయమ్మా. ఇప్పుడు మరాఠాలు ఎప్పటి నుంచి అడుగుతున్నారు. మొన్న మహారాష్ట్ర ప్రభుత్వం మొన్న 15% రిజర్వేషన్లు ఇస్తూ జీవో ఇచ్చింది అక్కడ. అంటే ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్స్ ముందు స్టంట్ గా తీసుకుంటున్నారు అనే కోణం ఒకటి చూస్తున్నాం. వాస్తవానికి వచ్చేటప్పటికి మనందరం పడుతున్న పొరపాటు ఏంటంటే
కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా 50% నుంచి రిజర్వేషన్స్ ఇవ్వకూడదు, చేయకూడదని కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి మన సుప్రీం అంటే రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% మించో 40% మించో 60% మించి రిజర్వేషన్స్ ఇవ్వకూడదని అంబేద్కర్ గారు ఆ రోజు రాయలేదు. ఆ ఒరిస్సా, మేఘాలయ, అస్సాం, మిజోరాం లాంటి అడవి ప్రాంతాలు ఉంటాయి. అక్కడ 80% ఆఫ్ ద పీపుల్ ట్రైబల్సే ఉంటారు. 50% మించి రిజర్వేషన్లు ఇవ్వనంటే అప్పుడు మిగతా ప్రజలందరూ ఏమైపోతారు? సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్ లైన్స్ ఏంటంటే రాష్ట్రాల్లో మీ స్వార్థం కోసం రాజకీయ నాయకులు విచ్చలవిడిగా రిజర్వేషన్స్ పెంచడం వలన అగ్రకులస్తులు, ఆ రాష్ట్రాల్లోని అగ్రకులస్తులకు అన్యాయం జరుగుతుంది. కాబట్టి మీ యొక్క పూర్తి సర్వే రిపోర్ట్స్ ఉంటే, ఇప్పుడు మన మీద ఇక్కడ సర్వే జరిగింది, అలా పూర్తి స్థాయిలో రిపోర్ట్ లేకుండా రైట్. సాంకేతిక సమస్య వల్ల ఫోన్ లైన్ కట్ అయింది. మొత్తం మీద నరేంద్ర మోదీ సర్కారు రిజర్వేషన్లకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్ల కోటా 50 నుంచి 60% పెంచుతూ కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కుల మతాలకు అతీతంగా పేదలకు 10% రిజర్వేషన్లు కల్పిస్తూ కేంద్ర మంత్రివర్గ భేటీలో నిర్ణయం తీసుకున్నారు. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లను కల్పించారు. కొత్త కోటాకు అర్హతలను కేంద్రం ఇప్పటికే సిద్ధం చేసింది. 1000 గజాల కంటే ఎక్కువ స్థలం ఉండరాదని, 5 ఎకరాల భూమి ఉన్నవారు వార్షిక ఆదాయం 8 లక్షల లోపు ఉండాలని కేంద్రం ఈ రిజర్వేషన్ల వర్తింపుకు నిబంధనలను సిద్ధం చేసింది. రిజర్వేషన్లు కావాలన్న డిమాండ్ క్రమంగా అన్ని వర్గాలకు విస్తరిస్తున్న వేళ అగ్రవర్ణాల్లోని పేదలకు కూడా తమకు అన్యాయం జరుగుతుందన్న అభిప్రాయాన్ని జాతీయ స్థాయిలో గట్టిగా వినిపిస్తున్నారు. రిజర్వేషన్ల కోసం తాము అనుభవిస్తున్న పేదరికాన్ని కూడా ప్రామాణికంగా తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్న వేళ మోదీ ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇక ఈ రిజర్వేషన్లకు సంబంధించి మనతో స్పందించేందుకు తెలుగుదేశం పార్టీ నేత లంకా దినకర్ మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. దినకర్ గారు చెప్పండి, మొత్తం మీద ఈ రిజర్వేషన్లు 50% నుంచి 60% పెంచుతూ మోడీ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీన్ని మీరు ఎలా చూస్తారు? ఇది ఒక మంచి పరిణామమని చెప్పాలి. కానీ తీసుకున్నటువంటి నిర్ణయం, తీసుకున్నటువంటి సమయాన్ని చూసినట్లయితే స్పష్టంగా ఎన్నికల కోసం ఓసీలకి సంబంధించినటువంటి ఓట్లని రాబట్టుకునే దాని ప్రయత్నంలో భాగంగా చేసినట్టే కనబడుతుంది. కానీ ఇది నిబద్ధతతో చేశారు, నిబద్ధతతోటి ప్రజలకి మంచి జరిగేదానికి చేశారు అనుకోవటం నుంచి మాత్రం సందేహంగానే కనపడతా ఉంది. ఎందుకంటే ఇప్పటికే 50% మించి రిజర్వేషన్ ఇవ్వటానికి వీల్లేదని సుప్రీంకోర్టు చెబుతుంది అనేటటువంటి నెపంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము కాపు రిజర్వేషన్ బిల్ ని ఇక్కడ అన్ని రకాల మన మంజునాథ్ కమిషన్ ఏర్పాటు చేసి అన్ని రకాలుగా కూడా స్టడీ చేసిన తర్వాత ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బిల్ చేసి పంపిస్తే ఇప్పటి వరకు అప్రూవ్ చేయనటువంటి నరేంద్ర మోడీ గారు ఇప్పటికిప్పుడు అదర్ క్యాస్ట్ మీద వచ్చినటువంటి ప్రేమ ఏంటో మాకు అర్థం కావట్లేదు. అంటే కేవలం ఎన్నికల జిమ్మిక్. ఈయన ముందు నిబద్ధత కలిగినటువంటి వ్యక్తి అయితే, వెనుకబాటుతనాన్ని ప్రామాణికంగా తీసుకునే పనైతే ఈ కాపు రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి ఏదైతే ఆమోదించి పంపించామో ఈ ఆంధ్రప్రదేశ్ చట్టసభ నుంచి దాన్ని ఆమోదించేవారు. దానికి సుప్రీంకోర్టు నిబంధనలు అడ్డుగా ఉన్నాయని చెప్పి ఏదైతే కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సినటువంటి అనుమతిని ఇవ్వకుండా తొక్కిపెట్టినటువంటి వీరు ఇవాళ మేము ఈ 10% అగ్రవర్ణాలకి సంబంధించి వెనుకబాటుగా ఉన్న వారికి ఇస్తున్నామంటే నమ్మదగిందేనా అనేటటువంటి అనుమానం వస్తున్నాయి. కాబట్టి ముందు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ కాపు రిజర్వేషన్ బిల్లుకి సంబంధించి స్పష్టమైన వైఖరితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించిన దాన్ని వాళ్ళు కనుక అప్రూవ్ చేస్తే నమ్మేటటువంటి అవకాశం కొంతైనా ఉంటుంది. సంవత్సరం నుంచి దాన్ని నొక్కిపెట్టినటువంటి మోడీ గారు ఇప్పుడు కేవలం ఎన్నికల కోసం వేసే జిమ్ముగానే కనపడుతుంది. కానీ ఇది వాస్తవిక రీతిని ఆయన ఎంతవరకు తీసుకెళ్తారని, దీనిలో ఉండేటటువంటి నిబంధనలు ఏంటి, ఇప్పుడు అదర్ క్యాస్ట్ అన్నారు, ఏ కులం, మళ్ళీ ఇంకా చాలా కులాలు ఉన్నాయి, ఈ కులాల్లో ఎవరికి ఎంత అనేది ఏమన్నా బయటికి తీయగలరా, లేకపోతే ఆర్థిక వెనుకబాటుతనంలో కులాలకి లింక్ చేసి ఇస్తారా, ఎట్లా తీస్తారనేటటువంటి ఒక సంశయం కూడా వస్తా ఉంది. వీటన్నిటి మీద కూడా స్పష్టత రావాలి. ముందు వారికి నిజంగా కూడా నిబద్ధత ఉంటే కాపు రిజర్వేషన్ బిల్ ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పంపించిందో దాన్ని అప్రూవ్ చేసి వారి యొక్క నిబద్ధతను చాటుకోవాలి. అయితే దినకర్ గారు, ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు ఇంకా పెండింగ్ లోనే ఉంది. కానీ ఇవాళ కొత్తగా రిజర్వేషన్లను పెంచుతూ మరో బిల్ రేపు పార్లమెంట్ లో ప్రవేశపెట్టి దాన్ని ఆమోదించుకోవాలని చూస్తున్న బీజేపీ ప్రభుత్వం, వీటిలో మీరు దేన్ని సమర్థిస్తారు? ఇక్కడ ఒకటండి, రాజకీయ అవసరాల కోసం చివరి నిమిషంలో కేవలం ఓట్ల కోసం ఇప్పుడు చేసేటటువంటి కార్యాచరణ ఏదైతే ఉందో, ఇప్పుడు ఏపీ రీఆర్గనైజేషన్ బిల్లు ఉంది, చివరి నిమిషంలో పాస్ చేశారు.
ఆ బిల్లుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ కి ఎన్ని రకాల అంశాల్లో పూర్తి స్థాయిలో వారి యొక్క కార్యాచరణ చేశారు. 108 సెక్షన్లు ఉంటే ఏదైనా పూర్తి స్థాయిలో మనకి కమిటెడ్ గా చేసింది ఒకటైనా ఉందా? అంటే ఎలక్షన్ల ముందు చేసే తంతు, ఎలక్షన్లు అయిన తర్వాత గెలిచిన తర్వాత వీళ్ళు వ్యవహరించే తీరు వేరుగా ఉంది. కేంద్రంలో నరేంద్ర మోడీ గారిది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం అమలుకి సంబంధించి స్పష్టంగా వైఖరి కనబడతా ఉంది. కాబట్టి ఒకటి నేను చెప్తున్నాను, వాస్తవ రీతిన ప్రజలకి ఏ విధమైనటువంటి రాజకీయ దురుద్దేశాలు లేకుండా వారు కనుక చేసినట్లయితే దాన్ని ఎవరైనా కూడా ఆహ్వానిస్తారు. అది మంచిగా ఇది చేస్తారు. స్పష్టంగా దానికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ పర్ఫెక్ట్ గా లేకుండా ఏదో వేగ్గా ఇస్తే అగ్రవర్ణాలు అంటే ఇందులో ఎవరెవరిని కలుపుతున్నారు, ఓసీలకి సంబంధించి ఎవరున్నారు, ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్రైటీరియా ఏంటి, ఆ క్రైటీరియా ఇచ్చిన దానిలో అనేక కులాలు ఉన్నాయి, ఉపకులాలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి అంశంలో రైట్. థ్యాంక్ యూ దినకర్ గారు. ఇక ప్రస్తుతం ఈ రిజర్వేషన్లకు సంబంధించి మనతో స్పందించేందుకు అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి గారు మనకు ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. దివాకర్ రెడ్డి గారు చెప్పండి, నరేంద్ర మోడీ క్యాబినెట్ ఆమోదించిన ఈ రిజర్వేషన్లని రేపు పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతున్నారు.